పరిశుద్ధుడైన దేవుని యొక్క నామములు, దేవుని యొక్క స్వరమును వినడానికి సిద్ధంగా ఉంటున్న మీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ప్రతి ఉదయమే దేవుడు మనతో మాట్లాడుతూ అనేక విషయాలలో మనల్ని ధైర్యపరుస్తూ ఓదారుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా అందుని బట్టి దేవునికే స్తుతులు స్తోత్రాలు మనం తెలియపరచుకుందాం. వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు దేని నిమిత్తమై దేవుడు వాడుకుంటాడో అని రాయబడి ఉంది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకును, రెండవది నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఈ 4 కార్యాలు జరుగుతాయి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ 61వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. మనమందరము కూడా నలిగిపోయిన హృదయము కలిగిన వారిగా ఉన్నాం. మనలో ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎంతో దుఃఖము, పోరాటం, బలహీనతలు, వ్యాధులతో, ఇరుకులతో, ఇబ్బందులతో నలిగిపోతూ మనమందరము కూడా బాధపడుతూ ఉన్నాం. అవునా ప్రియమైన వారారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయములో విడుదలగా మనము చూస్తూ ఉంటున్నాం. అవును, ఇదే మాటలను లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల దాకా మనం చూడగలుగుతాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన ఈ వాక్యాన్ని చదివాడు. నా ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే లేవియాకాండం 25వ అధ్యాయములో విడుదల సంవత్సరం అనేది ఒకటి ఉంది. మరి మనము గమనించినట్టయితే లేవియాకాండం 25వ అధ్యాయంలో మనము చూస్తే ఒకసారి చదువుకుందాము. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశములో మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షములతో ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ యొక్క చేనులో విత్తకూడదు, నీ ఫల వృక్షముల తోటను శుద్ధిపరచకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞయిస్తూ విశ్రాంతి సంవత్సరమును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను, అనగా 7 ఏండ్లుగా సంవత్సరములను లెక్కింపవలెను. ఆ ఏండ్లు విశ్రాంతి సంవత్సరము కాలమునుగా 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను అని దేవుడు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. చూడండి, కొన్ని నియమాలు, కట్టడాలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. 7 సంవత్సరాలు, ప్రతి 6 కంప్లీట్ అయి 7వ దేవుడు మనకేం చెప్పాడు, 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు. అదే రీతిగా 6 సంవత్సరాలు నువ్వు పంటను వేసి 7వ సంవత్సరాన్ని నువ్వు పంట వేయకూడదు అని దేవుడు ఆజ్ఞయించాడు. అట్లా 7 సంవత్సరాలు, 7 సార్లుగా, 7 × 7 49, అంటే 50వ సంవత్సరము. అది జూబ్లీ ఇయర్ అని బైబిల్లో చెప్పబడుతుంది. అది భూమికి విశ్రాంతి కాలము. అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు లో ఉన్న వారందరికీ కూడా మరి అప్పులను క్షమించి వేయాలి, భూమిని తిరిగి ఇచ్చేయాలి, బానిసలుగా ఉన్న వారికి విడుదల అని దేవుడు ఆ యొక్క విశ్రాంతి కాలంలో ఆజ్ఞలను ఇచ్చాడు.
మీరు నిదానంగా 25వ అధ్యాయం పూర్తిగా చదవండి, మీకు అర్థమవుతుంది. మరి ఆ రీతిగా ఆ 50వ సంవత్సరాన దేవుడు విడుదలనిచ్చే దేవుడు అన్ని విషయాలలో. అందుకనే నా ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, యెషయా ప్రవక్త దానినే మాట్లాడుతున్నాడు, ఎవరైతే బీదరికంలో ఉన్నారో, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే అవమానంగా ఉన్నారో, ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ఎవరికైతే ఏది చేత కాకుండాందో వాటన్నిటిలో నుండి విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు. అవును, ఒక శుభవార్తను యెషయా ప్రకటిస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా లూకాసు వార్త 4వ అధ్యాయము 21వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు కదా. 50 సంవత్సరాలకు ఒకసారి కాదు, కానీ ఇదిగో నిత్యము మీకు విడుదలను, మీకు జయమును నేను ఇవ్వడానికి వచ్చాను అని అంటున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి వచ్చాడు. నువ్వు నలిగిపోతున్నావేమో సమస్యలతో, అప్పులతో, దుఃఖముతో, వేదనతో, మరి ఏమి చేయాలో తోచక నువ్వు నలిగిపోతున్నావు. కుటుంబంలో నువ్వు నలిగిపోతున్నావు, సమాజంలో నువ్వు నలిగిపోతున్నావు, సంఘములో నువ్వు నలిగిపోతున్నావు. నలిగిన హృదయము నీకుంది. ఏం చేయాలో నీకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు, ఎక్కడ నీకు విడుదల వస్తుందో తెలియదు, ఎక్కడ నీ సమస్యకు పరిష్కారము దొరుకుతుందో నీకు తెలియదు. ఎన్నో రకాలుగా నువ్వు బాధపడుతూ, నువ్వు నలిగిపోతూ ఉన్నప్పుడు నిన్ను విడిపించడానికి, నీకు విడుదలను కలుగ చేయడానికి, నిన్ను దృఢపరచడానికి యేసయ్య 2025 సంవత్సరాల క్రితమే ఈ భూమికి వచ్చాడు. ఆయన నీ కొరకు, నా కొరకు సమస్త కార్యాన్ని చేసి ఆయన జయమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. నలిగిన వారిని దృఢపరిచాడు, ఆయన లేవనెత్తాడు. కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు. సమస్యలలో ఉంటే వారిని చూస్తూ ఊరుకున్న దేవుడు కాదు కదా. నిన్ను నలిగిన నీ హృదయాన్ని, గాయపరచబడిన నీ హృదయాన్ని దేవుడు బాగు చేసి నిన్ను దృఢపరిచి స్థిరపరిచి దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి నీకు నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు కదా. అవును, యేసుక్రీస్తు ప్రభువు తాను ఏమై ఉన్నాడో మనకు బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు, ఆయన జన్మించాడు, ఆయన భూమి మీద ఉన్నాడు, స్వార్థను ప్రకటించాడు, అనేకులకు అద్భుతాలను చేశాడు, ఆశ్చర్యకార్యాలను చేశాడు. ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి మృత్యుని జయించి లేచి సజీవుడిగా యుగ యుగములుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. అవును నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాలలో చేసి ఉంటున్నాడు. ఆయన మనలను పాపము నుండి, దరిద్రత నుండి, బలహీనతల నుండి, మరి ప్రతి విధమైన సమస్య నుండి విడుదలను మనకు అనుగ్రహించి దేవుడు మనం పోగొట్టుకున్న ప్రతి దానిని మనకు తిరిగి ఇచ్చి దేవునితో నూతనమైన సంబంధాన్ని మనకు ఏర్పాటు చేసి ఆయన మనల్ని ఆశీర్వదించి ఉంటున్నాడు. నలిగిన మన హృదయాలను, నలిగిన హృదయము గల వారిని ఆయన దృఢపరిచాడు. ఇదిగో నేనున్నాను, నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నేను నీ జీవితంలో అద్భుతాలను చేసే దేవుడు. ఆల్రెడీ నేను పేమెంట్ను చెల్లించేశాను, నీకు విమోచన విడుదలనిచ్చాను. కానీ ఇంకా నీవు నలిగి ఉండి ఆలోచన చేస్తున్నావేమో, ఇదిగో నిన్ను దృఢపరుస్తాను, నిన్ను ధైర్యపరుస్తానని దేవుడి ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క చిత్తం ఏమైందంటే మనమందరము కూడా అభివృద్ధి కావాలని, మనమందరము అనేక రీతిలో ఆశీర్వదింపబడాలని ఆయన యొక్క కోరిక. మనము దిగులు చెందుతూ అనవసరమైన బాధలు, కష్టాలను తెచ్చుకొని కృంగిపోతూ ఉన్నాం, నలిగిపోతూ ఉన్నాం. కానీ ఈరోజు అంటున్నాను, నిన్ను దృఢపరచడానికి నేను వచ్చాను,
నేను ఆల్రెడీ నా కార్యాన్ని ముగించాను. ఇదిగో నిన్ను లేవనెత్తి నువ్వు ఏదైతే కోల్పోయినావో తిరిగి దానిని ఇచ్చి నేను ఆస్వాదిస్తానని దేవుడి ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు. ఏ రీతిగా 50వ సంవత్సరంలో మరి ఆ యొక్క జూబ్లీ ఇయర్ లో ఏ రీతిగా మరి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరు నలిగిపోయిన వారిని దేవుడు బయటికి తీసుకుని వచ్చి విడుదలనిచ్చి వారిని దృఢపరిచాడో అదే రీతిగా మనలందరినీ కూడా ఆయన దృఢపరిచి మనల్ని ధైర్యపరిచి ఆదరించే దేవుడిగా ఉంటాడు. ఒక్క రోజుకే కాదు, ఒక సంవత్సరానికే కాదు, మన బ్రతికిన కాలం అంతా కూడా ఆయన మనకు సహాయం చేసి మనల్ని ధైర్యపరిచే దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మనము దేవుడిచ్చిన ఈ యొక్క సమయంలో దేవుని ఆరాధించేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా, దేవుని నామాన్ని స్తుతించేవారిగా మనం ఉండాలి. దేవుడు చేసిన మేళ్ల కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ, దేవా నలిగిన నా హృదయంను దృఢపరిచావయ్యా, కృంగి ఉన్న నన్ను లేవనెత్తావయ్యా, బందీగా ఉన్న నన్ను విడుదలనిచ్చావయ్యా. ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నువ్వు నా కొరకు కార్యమును చేశావని దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు అర్పించేవారిగా ఉండాలి. ఎవ్వరు కూడా మనల్ని ఆదరించలేరు, ఎవ్వరు కూడా మనకు స్వేచ్ఛనివ్వలేరు, ఎవ్వరు కూడా మనల్ని ధైర్యపరచలేరు, ఎవ్వరు కూడా మనకు సహాయం చేయలేరు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి ఉంటున్నాడు. ఆయన ఒక్కడే సమస్తమును చేయగలిగిన దేవుడు కదా. మరి ఇంకా దిక్కు లేక మరి ఎందుకు రోధిస్తున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు? ఆల్రెడీ నీ పట్ల దేవుడు కార్యాన్ని చేశాడు కదా. ఆయన 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు భూలోకానికి వచ్చాడని మరొక్కసారి పరిశుద్ధాత్మదేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నలిగి ఉన్న నిన్ను ఆల్రెడీ ఆయన బయటకు తీసుకుని వచ్చాడు. సమస్యలో ఉన్న నిన్ను బయటకు తీసుకుని వచ్చాడు. సిలువలో సమస్త కార్యాన్ని ఆయన చేసి ముగించేశాడు. కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నానని అనుకుంటున్న నీవు ధైర్యం తెచ్చుకో. కృంగిపోయినాను అనుకుంటున్న నీవు ధైర్యం తెచ్చుకో. యేసయ్య నీ పక్షాన కార్యమును చేశాడు. యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను ఓదార్చి, నీకు విడుదలనిచ్చి, సమాధానమునిచ్చి, నీ జీవిత కాలం అంతా నీ క్షేమాన్ని అనుగ్రహించి దేవుడు నిన్ను నడిపించబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఒకవేళ నువ్వు నలిగిన హృదయం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే దేవుడు నిన్ను దృఢపరుస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు. నువ్వు భయపడద్దు, నలిగిపోవద్దు. ఇదిగో నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను. నీతి నేను నా దక్షిణ హస్తముతో నిన్ను లేవనెత్తుతాను, నా రెక్కల కింద నీకు ఆశ్రయం ఇస్తాను, నేను నీకు సహాయము చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూస్తూ, దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని ఆరాధించే బిడ్డగా, దేవుని పాదాలను పట్టుకొని ఆయన సన్నిధిలో నీ సమయాన్ని గడిపే బిడ్డగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.